ఇప్పుడు కూడా నా మనసులో పోవట్లేదు బ్రో. నా ఫస్ట్ లవ్ గుర్తొచ్చింది నాకు ఈ సినిమాతో. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలు చూసినంతసేపు హీరోయిన్ ఇక్కడ వరకు చూసి హీరో చెప్తాడు మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నా అక్కడ చూస్తున్నా, నేను ఇప్పుడు చూస్తున్నా బ్రో ఆమెను ఇక్కడ ఎక్కడో చూస్తున్నా. అంతలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మణిశర్మ మ్యూజిక్, స్టోరీ సెలెక్షన్ అంతా బాగానే ఉంది బ్రో. 3 hours అయినా సరే మనస్ఫూర్తిగా నేను చూసాను. నాకేం అనిపించలేదు బ్రో. మరి నేను మూవీ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ, నాకు మాత్రం ఏం లేక అనిపించలేదు. సినిమా మాత్రం చాలా హీరో పర్ఫార్మెన్స్ తెలుసు కదా బ్రో. హీరో నడిపిస్తాడు సినిమాను మొత్తం ఒంటి చేతితో. అట్లా పర్ఫార్మెన్స్ పీక్స్లోనే ఎక్కడ బోర్ కొట్టు నాకేమనిపించింది. క్లైమాక్స్లో నేను ఊహించలేదు బ్రో. మళ్ళీ అట్లా జరుగుతుందని నేను ఊహించలేదు. ఏమో ఫస్ట్ హాఫ్లోనే సినిమా అయిపోయింది అనుకున్నాను. తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం అనిపించిన క్లైమాక్స్లో ఇంకేం ఉంటుందిలే అయిపోయింది సినిమా అనుకున్నా. బట్ ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో కూడా. ట్విస్ట్ వేరే లెవెల్లో ఉంది. చెప్తున్నా కదా బ్రో, నేను ఆయన సినిమాలో ఆమెను ఇలా చూస్తే ఈ రేంజ్లో నేను రియల్ లైఫ్లో చూడాలనుకుంటున్నాను ఆమెని. ఖచ్చితంగా సాయి పల్లవి అంత రేంజ్కి వెళ్తుందని అనుకుంటున్నాను బ్రో ఈ సినిమాతో. మణిశర్మ మ్యూజిక్ బాగానే వర్కౌట్ అయింది బ్రో. 100% న్యాయం చేస్తాడు ఈ సినిమాకి. బట్ ఈ సినిమాలో నెగిటివ్గా చెప్పుకోవడానికి అంటే ఏం లేదు బ్రో. ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు మంచిగానే ఎమోషన్ ఇచ్చారు, మంచిగానే కనెక్ట్ అయింది కూడా. 100% హిట్టే బ్రో. 100 crores సీజన్ వస్తుంది సినిమాకి. అన్న చెన్నై లవ్ స్టోరీ ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ అని చెప్పొచ్చు. కొత్త రకం తీసుకొచ్చి డైరెక్టర్గా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. కథ మాత్రం ఒక డిఫరెంట్. అంటే కిరణ్ అబ్బవరం గారికి ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. గతంలో కంటే ఈ సినిమాకి ప్రాణం పెట్టి యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇందులో ఒక సింబల్ ఉంటుంది, ఇట్లా చూపిస్తారు లవ్ స్టోరీ. ఇది లవ్ ఇట్లా చూపిస్తారు, అది ఇట్లా చూపిస్తారు. ఒక తొలి ప్రేమ కనిపిస్తుంది మనకు, ఒక లవ్, ఒక సత్యం మూవీ అలాంటి మనకు లవ్ ఎలా కనిపిస్తుందో ఆ స్టిల్స్ చూస్తుంటే మనకు అలా అనిపిస్తుంది. ఒక్కొక్క సీన్స్ చూస్తే హార్ట్ టచింగ్ ఉంటుంది. అంటే ఈ కథ చూసినా కూడా మనము నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు ఏడుమలు ఉంటారు. ప్రతి సీన్స్ చూస్తే మాత్రం కంపల్సరీ ఏడుస్తారు. అంటే లవ్ చేసిన వాళ్ళు మాత్రం పక్కా ఏడుస్తారు సినిమా. అట్లా ఉండదు. 7 by బృందావన్ కాలనీ కాదు, ఒక డిఫరెంట్ కథ అది. ఇప్పుడున్న చెన్నై లవ్ స్టోరీ కథ ఇది ఒక డిఫరెంట్ కథ. దానికి దీనికి తేడా లేదు. అదొక డిఫరెంట్ కథ, ఇదొక కథ అలాగా. కానీ ఈ స్టోరీ తగ్గట్టు అయితే ఎందుకంటే ఈ లవ్ స్టోరీ అంటే కంపల్సరీ నడుస్తూనే కాబట్టి నిజమైన లవ్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది అన్న. ఇప్పుడు కొంతమంది పైసల కోసం అంటే కొంతమంది లవ్ చేసే వాళ్ళు ఎట్లుంటారంటే అది చెప్పొద్దు. కానీ నిజమైన లవ్ చేసే వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీ ఏడుస్తారు అన్న. కరెక్ట్ లవ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది సినిమా. అదంతా బాగుంది. మెయిన్ మనీష్ శర్మ గారు మాత్రం మనీష్ శర్మ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలో కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ గారు మనీష్ శర్మ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మెయిన్ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చినందుకు మేము చాలా సంతోషపడ్డాం ఫ్యాన్స్ తరఫున. ఎందుకంటే ఆయన వచ్చి చిన్న సినిమాలైనా కూడా అందరికీ సక్సెస్ఫుల్ కావాలని చెప్తాడు. మెగాస్టార్ ముందుండి నిలబడి సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకునైనా మనం కూడా అదే కోరుకోవాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. ఇద్దరు హీరోలు ఖతర్నాక్ చేసారు. అంటే కేరామ్ ఎందుకు చేయరన్న, ప్రతి ఒక్క హీరోలు ఒకటే క్యారెక్టర్ చేస్తే చూడలేం కదా. ఒక యాక్షన్ ఉండాలి, మాస్ ఉండాలి, ఒక లవ్ స్టోరీ ఉండాలి, ఫ్యామిలీ ఉంటేనే ఒక హీరో అంటారు. ఒకటే చూస్తే బోర్ అయిపోతుంది. ఒక కామెడీ ఉండాలి, ఒక యాక్షన్ ఉండాలి, ఒక లవ్ స్టోరీ ఉండాలి, అన్నీ ఉంటేనే నీకు ఒక హీరో అని చూడగలుగుతాం. ఒకటే చూస్తే నీకు బోర్ అయిపోతుంది. అందుకే కిరణ్ అబ్బవరం కూడా ఇలా కథలు కూడా ఒక డిఫరెంట్గా చూపిస్తారు. ఒక కొత్తతనం చూస్తామని ఒక కొత్త యాంగిల్లో చూస్తాం. అందుకే బాగుంది సినిమా. ఇది ఒక మంచి హిట్ సినిమా. సినిమా మాత్రం చూసినా మాత్రం పక్కా ఏడుస్తారన్న. ఇది ఒక బ్లాక్ బస్టర్ సూపర్. కానీ సపరేట్గా ఉంది, ముందులాగా లేదు. ముందు మాస్గా చేశాడు కానీ ఈసారి మాత్రం లవ్ స్టోరీ బాగానే తీశాడు. స్లోగా ఉంది కానీ సినిమా కానీ డీసెంట్గా ఉంది, బాగుంది సినిమా. అంటే అది ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. కానీ ఈ స్టోరీ చూసే వాళ్ళకి ఈ స్టోరీ లెవెల్లో చూస్తే బాగుంది. స్లోగా అంటే మన పాత సినిమాలు చూస్తాం చూడండి, అలాగే స్టోరీ స్లోగా వెళ్తుంది. అయినా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఒకసారి చూడండి బాగుంది. క్లైమాక్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది లేదండి, స్టోరీ సపరేట్గా ఉంది. ఇంతకుముందు సినిమాలో లేదు, ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదు. వాళ్ళు ఇద్దరిది బాగుంది, అమ్మాయిది కూడా బాగుంది, ఇద్దరిది బాగుంది. లేదు, అది కనపడలేదు. ఇది సపరేట్గా ఉంది. ఈ మూవీని సపరేట్. ఇప్పుడు మన తెలుగు సినిమాలు రొటీన్గా చేసే సినిమా కంటే ఇది సపరేట్గా ఉంది. చాలా బాగుంది. 5 అండి. ఎందుకంటే వాళ్ళు కొత్తగా చేస్తారు. మనం 3-4 ఇచ్చేందుకు వాళ్ళు నెగిటివ్ చేయాలి. బాగుంది సినిమా అయితే బాగుంది. థ్యాంక్ యూ. అందుకు బోర్ వస్తలేదు, ఏం వస్తలేదు, చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ లేదు, ఒక ఈన్స్ కూడా బోర్ లేదు. చాలా బాగుంది. వాళ్ళిద్దరు కలిసి మెలిసి నడిచింది అక్కడ కథ. దానికి వెళ్ళి చూద్దాం అని చూస్తూనే ఉన్నాం కానీ బోర్ లేదు. ప్రేక్షకులు అందరూ
వచ్చి చూడాలని ఆదరిస్తున్నాను. ముందు చూసినా కానీ వేరే ఉన్నాయి, అవి ఇవి చేంజ్ అయ్యి కొత్త రకం పెట్టిండు. ఇప్పుడు ఎలా నడుస్తుంది ఆ రకంగా పెట్టిండు. చాలా బాగుంది సినిమా, చూసి పాటలు నచ్చినాయి. కొన్ని ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, లొకేషన్లు బాగున్నాయి. అక్కడ ఇక్కడ చాలా దిక్కులు ఇద్దరు బాగానే చేసిరు, ఎవరు సమానం చేసిరు, ఎక్కడ కూడా న్యూసెన్స్ లేకుండా చేసిరు. ఇక ఫ్యాన్ ఏం లేదు కానీ కాదు, కానీ మనకు సినిమాలు అన్నీ కొన్ని నచ్చుతాయి కదా, నచ్చినట్టుగా చూసి చెప్తున్నా. ఏడిపించారు, చాలా ఎమోషన్ తోటి బాగా డైలాగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏడిపించారు. చూడదగ్గర సినిమా అంటే హీరో యాక్టింగ్ అన్ని చెప్పడం ఎందుకు, చూస్తే తెలుస్తుంది, ఇంకా బాగుంటుంది. అంతా నాకైతే లాగ్ అనిపించలే, చూడొచ్చు, ఎమోషన్ ఉంది. సెకండ్ టైం చూస్తే కొంచెం ఏడుపాల వస్తుంది. సో బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ నార్మల్ ఉంది, సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఎక్కువ ఉంటుంది క్లైమాక్స్లో. సినిమా గ్రో అయింది. సో ఒక కిరణ్ అబ్బోరంకి మంచి హిట్ పడిపోయింది. సో ఒక మంచి బ్లాక్ బస్టర్. అసలు నా రాయలాంటి హృదయాన్ని కరిగించాడు. అసలు ఇలాంటి ఈ షిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయాల. నేను నిజంగా అయితే చెప్తున్నా, చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా ఫ్లాప్ అయ్యిద్ది అనుకుని వచ్చా, కానీ నాకు ఎంత నచ్చిందంటే ఇంకొక 10 మందికి చెప్తా సినిమా చూడమని. సో అసలు బేబీ అది వేరే లెవెల్, మన యూత్ కోసం తీశారు. ఇదైతే అసలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయింది. సో అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటి స్క్రిప్ట్. సో నేను అనుకున్న దానికంటే బాగుంది. ఒక మంచి హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. నాకు హీరోయిన్ బాగా నచ్చింది. ఆ అమ్మాయి చాలా రియలిస్టిక్గా చేసింది. రాజాసాబ్తో పోయిన డబ్బంతా కూడా చెన్నై లవ్ స్టోరీ వసూలు చేస్తారు ఎస్కేఎన్ గారు. సో నాకు బాగా నచ్చింది సినిమా. అవును, చాలా మెడిల్ సాంగ్ చాలా బాగున్నాయి. ఆ తొలి ప్రేమే కొత్త అది అన్న పాట చాలా బాగుంది. సో ఓవరాల్గా కిరణ్ అబ్బవరంకి ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది, చాలా బాగుంది. నేను 5కి 5 ఇస్తా. ఎందుకంటే నాకు ఈ రీసెంట్ టైంలో బాగా నచ్చిన సినిమా ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ. చెన్నై లవ్ స్టోరీ నేనైతే ఒక మంచి లవ్ స్టోరీ చూపించడానికి ట్రై చేశారని చెప్తా. చాలా మంచి లవ్ స్టోరీ. అండ్ క్యారెక్టరైజేషన్ వైజ్కి వస్తే శ్రీగౌరి ప్రియ గారు టోటల్ ప్యూర్ డామినేషన్, 1 మ్యాన్ షో. సినిమా మొత్తం ఆవిడనే, షో స్టీలర్ ఆవిడనే. అండ్ కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ కూడా బాగుండింది. సినిమాలో ఓకే ఫైన్, మంచి లవ్ స్టోరీ చూపించడానికి అయితే ట్రై చేశారు. మూవీ అంతా ఒక ఎత్తు, చాలా బాగుండింది, మంచి ఫీల్లో ఉన్నాము. బట్ క్లైమాక్స్ డిసప్పాయింటింగ్గా అనిపించింది. నాకైతే క్లైమాక్స్ అంత నచ్చలేదు, టు బీ ఆనెస్ట్. ఏదైనా కొత్తగా ట్రై చేస్తారు, కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తారు, ఒక మంచి లవ్ స్టోరీని మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు అనుకున్నా. బట్ సేమ్ మళ్ళీ అదే రొటీన్ క్లైమాక్స్ అయిపోయింది. సో క్లైమాక్స్ వాస్ సో మచ్ డిసప్పాయింటింగ్. అదొక్కటే మాత్రం బ్యాక్ డ్రాప్ అని చెప్తా. బట్ మణి శర్మ గారి బీజిఎం సోల్ సినిమాకి. మణి శర్మ గారి బీజిఎం లేకపోతే మాత్రం సినిమాని నేనైతే ఊహించుకోలేను. అండ్ శ్రీగౌరి ప్రియ గారు ఏడిపించారు, నవ్వించారు. ఆవిడ ఏడిస్తే మనం ఏడుస్తాం, ఆవిడ కోప్పడితే మనకు కోపం వస్తుంది. టోటల్ నిజంగా 1 మ్యాన్ షో అంతే. నాకు నచ్చని పార్ట్ ఏమైనా ఉంది అంటే మాత్రం అది క్లైమాక్స్లో కొంచెం డైలాగ్స్ బాగా పడి ఉంటే బాగుండేది. డైలాగ్ రైటింగ్ ఇంకొంచెం డెప్త్గా ఉంటే బాగుండేది. టచింగ్ అయితే నాకు అంత అనిపించలేదు డైలాగ్ రైటింగ్లో. నేనైతే కల్ట్ అనను. ఒక క్లాసిక్ లవ్ స్టోరీ చూపించడానికి అయితే ట్రై చేశారు. బట్ కల్ట్ అయితే కాదు, క్లాసిక్ కూడా అనలేను. బట్ ఒక మంచి లవ్ స్టోరీ అంతే. కిరణ్ అబ్బవరం ఆ సినిమాలో కూడా చూసాము. ఆ సినిమా నుంచి ఒక టోటల్ డిఫరెంట్ కిరణ్ని చూస్తున్నాము. సో కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. కానీ స్క్రీన్ మీద మాత్రం క్లియర్గా శ్రీగౌరి గారి డామినేషన్. మన తెలుగు అమ్మాయిని అంత ప్యూర్ యాక్టింగ్ డామినెంట్ రోల్లో చూస్తుంటే నాకు కూడా హ్యాపీగా ఉంది. హోప్ఫుల్లీ షీ గెట్స్ మోర్ రోల్స్ లైక్ దిస్. అంతే, ఇంతకు మించి ఇంకేం చెప్పలేను ఆవిడ గురించి. ఎందుకంటే ప్రేమంట మూవీ అంటే మేబీ మరి చెప్తే స్పాయిలర్ అవుతుందో ఏమో తెలీదు. ఒక మనిషి ఆత్మతో మాట్లాడడం అదంతా దాన్ని కంపేర్ చేస్తున్నారేమో. బట్ అది టోటల్ డిఫరెంట్ జానర్, ఇది టోటల్ డిఫరెంట్ జానర్. స్టోరీస్ అయితే మాత్రం ఒకటి కాదు, అది వేరే ఇది వేరే. ఇన్ఫ్యాక్ట్ అది నేను క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్తా. దట్ వాజ్ ఎ క్లాసిక్ లవ్ స్టోరీ దీనికన్నా కూడా.
చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఆ లవ్ స్టోరీ కానీ ఆ గౌరీప్రియ డిప్రెషన్లో ఉంటున్నప్పుడు ఈయన వచ్చి ఏ రకంగా ఓదార్చిండు, వాళ్ళిద్దరి మధ్య ఏ రకంగా బాండ్ ఏర్పడ్డది అంటే చాలా బాగా అనిపిస్తుందన్నమాట. సో మన ఇంటర్వెల్ అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏడ్చుకుంటూ బయటకు వస్తారన్న, అంత ఎమోషనల్ సీన్. అంటే గతంలో మన వెంకటేష్ గారు ఎంత ఏడిపించేవాడో కిరణ్ అబ్బవరం కూడా ఈ టైంలో అంత ఏడిపించాడు ఇంటర్వెల్ సీన్లో. సో ఇంటర్వెల్ సీన్తో బయటకు ఏడ్చుకుంటూ వెళ్తాము, లోపలికి వచ్చేసరికి డిసప్పాయింట్ అవుతాం అన్నమాట. అరే ఇట్లా అనుకోలేమే, ఇట్లా అవుతుందని అనుకోలేము అన్న ఫీలింగ్ కనిపిస్తుంటుంది. కానీ నాకు సెకండ్ హాఫ్లో లాస్ట్ ఒక సీన్ ఉంటుంది భయ్య, సహజంగా మనం హీరో విలన్తో ఫైట్ చూసాము. సో ఇది ఒక సినిమాలో ఒక ఎనిమల్తో ఫైట్ ఉంటుంది అన్నమాట. సో అది ఎవరు ఊహించారు, అంటే డాగ్తో ఫైట్ సీన్ ఉంటుంది. చాలా చాలా బాగుంది, ఆ విజువల్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగా అనిపించింది. సో క్లైమాక్స్ కూడా ఇంటర్వెల్ ఏడ్చుకుంటూ వస్తాము, క్లైమాక్స్ ఏడ్చుకుంటూ వస్తాం అన్నమాట. ఆ సినిమా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. మెయిన్గా రవి నంబూరి గారు తను తీసిన సినిమాలు ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. కానీ నాకెందుకు కిరణ్ అబ్బవరం గారు ఈ స్టోరీ అంటే ఆ సెకండ్ హాఫ్ మాత్రం నాకు కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది అన్న, నేను ఊహించలేదు వాస్తవంగా చెప్పాలంటే. సో క్లైమాక్స్ చాలా బాగుంది, ఇంటర్వెల్ మాత్రం నా లైఫ్లో చూడడానికి బెస్ట్ ఇంటర్వెల్ అన్న, చాలా చాలా బాగుంది. కిరణ్ గారు మార్వెలెస్ అన్న, చించి పడేశాడు ఈ సినిమా. చెప్తున్నా కరెక్ట్ స్టోరీ కరెక్ట్ పర్సన్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా అన్నమాట. గౌరీప్రియ గారిని తీసుకోవడం చాలా ప్లస్ అన్న సినిమాకి. అట్లా 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 అనొద్దన్న, కిరణ్ అబ్బవరం చెప్తున్నా. వెంకటేష్ గారు గతంలో మన చిన్నప్పుడు ఏ రకంగా అయితే ఏడిపించేవాళ్ళు, ఇంటర్వెల్ సీన్ చూస్తుంటే అంత గూస్ బంప్స్ వస్తామన్నమాట. అంటే లిటరల్గా నేను ఒక అబ్బాయిని నేనే ఏడ్చుకుంటే బయటకు వచ్చేసిన అంటే అమ్మాయిల పరిస్థితి ఎంత ఉంటుందో ప్రతి ఒక్క థియేటర్ యాజమాన్యం అందరూ కూడా టిష్యూలు మెయింటైన్ చేయాలి. 100% ఏడ్చుకుంటే బయటకు వస్తారు. ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ సీన్ మాత్రం అంటే లవ్ స్టోరీ ఉంటుంది, మరి ఆ రకంగా అయితే ఏముంటుంది, క్లీన్ లవ్ స్టోరీ, నో రొమాన్స్, నో హగ్ సీన్స్ ఏముండవు. చాలా చాలా మంచి సినిమా. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ అందరూ కూడా అరే అన్న ఇలాంటి సెకండ్ హాఫ్లో ఉండకపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. క్లాసిక్ కల్ట్ బొమ్మ అనుకోవచ్చు అన్న ఇదైతే. నా మ్యూజిక్ గురించి మాట్లాడలేదు, మణి శర్మ దేవుడు సామైన నిజంగా ఎంత బాగా కొట్టిండు తెలుసా. ఒక సీన్ ఉంటుంది స్టార్టింగ్లో, అంటే ఆ సీన్ చూసి ప్రతి ఒక్కడు కూడా ఎంత గుండె రాయైనా సరే కానీ కరిగిపోతుంది అన్నమాట. అంత మంచి బీజం గుర్తుందా సాంగ్ కానీ, తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. సో ప్రతి సినిమాకి భుజాల మీద వేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం మణి శర్మ గారు, డైరెక్టర్ రవి గారు. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ప్రతి సీన్ బాగుందన్న, నేను ఎక్కడ కూడా నాకు బాగా అనిపించలేదు. కానీ ఒకటే సీన్ అంటే సెకండ్ హాఫ్లో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా 20 minutes అది కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉంటే బాగుండనే ఫీలింగ్ వచ్చింది అనమాట అంతే.